గావాం కోటి సహస్రాణి హేమకన్యా సహస్రకం దత్తం శాత్యేన యోనోక్తం హరిరిత్యక్షరద్వయం. అంటే ఎవరైతే భక్తితో హరినామ సంకీర్తనం చేస్తారో వారు కోటి గోవులను గోదానం చేసిన ఫలితం వస్తుందట. అంతేకాదు కొన్ని వేల బంగారాన్ని దానం చేసిన ఫలితం కూడా వస్తుంది. అంతేకాదు కొన్ని వేల కన్యకలను కన్యాదానం చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది. ఎందుకని? ఒక్కసారి హరి అన్నంత మాత్రాన. కాబట్టి మనమందరం కూడా హరినామ సంకీర్తనం చేస్తూ మన జీవితాన్ని తరింపచేసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి యొక్క కర్తవ్యాన్ని తెలియజేస్తున్న సందర్భంలో ఇది 32వ శ్లోకం. యాదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖీనః క్షత్రియః పార్థ లభంతే యుద్ధ మిదృశం. అంటే యాదృచ్ఛయా చోపపన్నం, ఓ అర్జున, మీకు యాదృచ్ఛికంగా యుద్ధం చేసే అవకాశం దక్కింది. ఎందుకు అంటే మనకు యుద్ధం కావాలి అని మీరు వచ్చి యుద్ధరంగంలో నిలబడలేదు. కౌరవుల దగ్గర మీరు అడిగారు, మాకు 5 గ్రామాలైనా ఇవ్వండి అని. కానీ కౌరవులు వాటిని తిరస్కరించి మాకు యుద్ధమే కావాలి అని మీతో యుద్ధం చేయడానికి యుద్ధరంగంలో వచ్చి నిలబడింది కౌరవులు. కాబట్టి మీ యొక్క అదృష్టంగా భావించండి యుద్ధం చేయడం. క్షత్రియుల యొక్క ధర్మం ఏంటి? ధర్మాన్ని కాపాడాలి, యుద్ధం చేయాలి. కాబట్టి సుఖీనః క్షత్రియః పార్థ, క్షత్రియుడైనటువంటి నీవు ఓ అర్జున ధర్మం కోసం యుద్ధం చేయాలి. తద్వారా నీకు ఇహలోకంలోనూ పరలోకంలో కూడా స్వర్గద్వారం అపావృతం, స్వర్గలోకంలో కూడా నీకు స్థానం ఉంటుంది అర్జున. నీ యొక్క కర్తవ్యాన్ని పూర్తి చేయి, లేచి నిలబడి యుద్ధం చేయి అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. యాదృచ్ఛయా సోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖీనః క్షత్రియః పార్థ లభంతే యుద్ధమిదృశం. నీ యొక్క అదృష్టంగా భావించు అర్జున. నీవు వెతుక్కుంటూ వెళ్ళలేదు యుద్ధం చేయడానికి, వాళ్ళే యుద్ధానికి వస్తూ ఉన్నారు. కాబట్టి లేచి నిలబడి యుద్ధం చేయి, యుద్ధం చేసి నీ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చు అని శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు. ఇంకా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏమేమి వివరించాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.